రోజు రాజైన సొలొమోను దేవుని మందిర నిర్మాణ ప్రణాళికలను చూస్తూ ఉన్నాడు. ఇది తన తండ్రైన దావీదుకి దేవుని చేత ఇవ్వబడింది. కొన్ని సంవత్సరాల క్రితం దావీదు ఇశ్రాయేలు నాయకులందరినీ యెరూషలేముకు రమ్మని ఉత్తర్వులు జారీ చేశాడు. నా ప్రజలారా, దేవుని యొక్క మహాసంకల్పాన్ని మీకు తెలియజేయబోతున్నాను. సొలొమోను, నా కుమారుడా, మీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడు, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగినవాడు. నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగా ఆయనను సేవించుము. ఆయనను వెతికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయును. దీన్ని గౌరవంగా పరిగణించు. ప్రభు ఆలయం నిర్మించడానికి నిన్ను ఎన్నుకొన్నాడు. ధైర్యంగా ఉండి పనిచేయి. తండ్రి, నా హృదయమంతటితో నేను ప్రభువును కనపరుస్తాను. నేను ఆయన మార్గాలను అనుసరించి ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటాను. నేను ఆలయాన్ని కట్టి దేవుని నామం శాశ్వతంగా మహిమపరచబడే స్థలంగా చేస్తాను. నా కుమారుడా, నేను దేవుని మందిరాన్ని నిర్మించాలని ఆశించాను, కానీ దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. మందిరాన్ని ఎలా నిర్మించాలో ప్రతిదీ ఇందులో వివరించాను. ఇది నాకు దేవుడే ఇచ్చాడు. ధైర్యంగా ఉండు, దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఇది గొప్ప విషయం. దావీదు తన జీవితంలో 2 ఘోరమైన తప్పులు చేశాడు. మొదటిది బత్షెబాతో పాపం చేయడం. సైన్యాన్ని యుద్ధానికి పంపించి తను మాత్రం రాజమందిరంలోనే ఉండిపోయాడు. ఒకవైపు సైన్యం యుద్ధానికి సిద్ధమైంది, మరోవైపు దావీదు హృదయం పాపంలో పడిపోవడానికి సిద్ధపడింది. మొదటి తప్పు వలన తన కుమారుని కోల్పోవలసి వచ్చింది. రెండవ తప్పు, దావీదు తన సైన్యాన్ని లెక్కించడం. దేవునిపై నమ్మకం ఉంచడానికి బదులుగా అతను తన సైన్యాన్ని లెక్కించి తన సైనిక బలంపై ఆధారపడ్డాడు. యోవాబు దావీదును హెచ్చరించాడు. రాజా, దయచేసి ఇలా చేయకు. కానీ దావీదు పట్టుబట్టాడు. ఇది గర్వానికి దారితీసింది. ఈ తప్పిదం ఫలితంగా ఒక ఘోరమైన తెగులు వచ్చి 70,000 మంది ప్రాణాలు కోల్పోయేలా చేసింది. ఆ విధంగా దావీదు తన అతిక్రమణకు దేవుని శిక్షను భరించాల్సి వచ్చింది. అప్పుడు ప్రవక్త గాదు దావీదుతో, నువ్వు వెళ్ళి ఓర్నాను స్థలాన్ని కొని బలిపీఠము కట్టి బలి అర్పించుము. అప్పుడు ఈ తెగులు ఆగిపోతుంది. ప్రవక్త గాదు చెప్పిన ప్రకారం దావీదు ఒర్నాను దగ్గరికి బయలుదేరతాడు. రాజా, నా ప్రభువైన నీవు నీ దాసుని యొద్దకు ఎందుకు వచ్చెను? ఓర్నాను, ఈ స్థలం నాకు కావాలి. ఈ తెగులు ఆగడానికి నేనిక్కడ యెహోవాకు ఒక బలిపీఠము కట్టిస్తాను. ఏలిన వాడవగు, నీకు ఏది అనుకూలమో దాని తీసుకొని బలి అర్పించుము. లేదు, నేను అలాగా ఊరికే తీసుకోలేను. వెల ఇచ్చి నీ దగ్గర కొంటాను. ఉచితంగా తీసుకొని దానిని నా దేవుడైన యెహోవాకు దహనబలిగా నేను అర్పించలేను ఓర్నాను. అలాగున దావీదు ఒర్నానుకు 600 మణుగుల బంగారం చెల్లించి ఆ స్థలాన్ని కొన్నాడు. ఇశ్రాయేలు దేవా, యెహోవా, నేను చాలా పాపము చేశాను. కానీ ఇప్పుడు నీ ప్రజలను కరుణతో చూడు.
ఈ బలిని అంగీకరించు, నీ సన్నిధి ఇక్కడ నివసించనివ్వు. అబ్రహాము ఇస్సాకును బలి అర్పించడానికి తీసుకువచ్చిన స్థలం కూడా ఇదే. నా కుమారుడు